నమస్తే మిత్రులారా, నేను మీ నక్క మహేష్ యాదవ్. దేశవ్యాప్తంగా అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో అహిర్ రెజిమెంట్ ఏర్పాటు చేయాలని, అదేవిధంగా రెజంగ్లా యుద్ధంలో అమరులైనటువంటి సైనికులను స్మరించుకుంటూ దేశవ్యాప్తంగా ఈ యొక్క యాత్ర అయితే కొనసాగుతుంది. సో రెజంగ్లా యాత్ర వచ్చేసి మనకు ఏప్రిల్ 13న బీహార్లో స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ప్రస్తుతం కర్ణాటకలో కొనసాగుతుంది. రేపు అంటే ఆగస్టు 9న తెలంగాణలోకి యాత్ర అయితే ఎంటర్ అవుతుంది. సో దీనికి సంబంధించి అఖిల భారత యాదవ మహాసభ ఒక రూట్ మ్యాప్ను అయితే రిలీజ్ చేయడం జరిగింది. చింతల రవీంద్రనాథ్ యాదవ్ ప్రెసిడెంట్ తెలంగాణ స్టేట్, అదేవిధంగా గొర్ల యశ్వంతరాజ్ యాదవ్ యూత్ ప్రెసిడెంట్ తెలంగాణ స్టేటు, అదేవిధంగా కన్వీనర్గా కూడా రెజంగ్లా యాత్ర కన్వీనర్గా గొర్ల యశ్వంతరాజ్ యాదవ్ గారు కొనసాగుతున్నారు. అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మెన్ సెల్ కన్వీనర్ జక్కుల శ్రీనివాస్ యాదవ్, అదేవిధంగా జాతీయ ప్రధాన కార్యదర్శి ఆర్ లక్ష్మణ్ యాదవ్ గారు, ఈ నలుగురు కూడా ఈ యొక్క మ్యాప్ను అయితే రెడీ చేయడం జరిగింది స్టేట్ కమిటీ నుంచి. సో తెలంగాణలో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు యాత్ర కొనసాగుతుంది, ఏ ప్రాంతాల్లో ఈ యొక్క యాత్రని ర్యాలీని అయితే నిర్వహిస్తున్నారు అనేది ఒక్కసారి రూట్ మ్యాప్ని అయితే ఒక్కసారి పరిశీలన చేద్దాం. ఫస్ట్ రోజు అంటే రేపు సాయంత్రము 9 ఆగస్టు శనివారం రోజు రేపు సాయంత్రం నారాయణపేటలో మనం కర్ణాటక నుంచి ఈ యొక్క కలశ యాత్రను అయితే కలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో దీనికి ప్రోగ్రామ్ కోఆర్డినేటర్గా బాలప్ప యాదవ్, అదేవిధంగా ఇన్ఛార్జ్గా వెంకట నరసయ్య యాదవ్ గారు ఉన్నారు. సో ఈ నారాయణపేట ఏరియాలో ఉన్నటువంటి యాదవులు అందరూ కూడా వీళ్ళని కాంటాక్ట్ అయ్యి దీంట్లో యాత్రలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనవచ్చు. అదేవిధంగా సెకండ్ డే తీసుకుంటే 10 ఆగస్టు సండే రోజు నారాయణపేటలో ఈ యొక్క యాత్ర ఒక చిన్న మీటింగ్ ఏర్పాటు చేసుకొని అక్కడ 10 గంటలకు భారీ స్థాయిలో ఈ యొక్క ర్యాలీ అయితే కొనసాగుతుంది. సో ఇది ఎక్కడికి చేరుకుంటుంది అంటే మహబూబ్నగర్ వరకు, ఆ రోజు నైట్ వరకు మహబూబ్నగర్ చేరుకుంటుంది. సో మనకి డే 3 వచ్చేసి 11 ఆగస్టు మండే రోజు మహబూబ్నగర్లో 10 గంటలకు యాత్ర కొనసాగి అక్కడి నుంచి కల్వకుర్తికి చేరుకుంటుంది. కల్వకుర్తిలో సాయంత్రం 4 గంటలకు కల్వకుర్తిలో కూడా భారీ స్థాయిలో యాత్ర అయితే కొనసాగుతుంది. సో ఈ కల్వకుర్తి చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా యాత్రలో పాల్గొనవచ్చు. సో ఇక్కడ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్గా లక్ష్మీ నరసింహ యాదవ్, లాలు యాదవ్, అదేవిధంగా ఇన్ఛార్జ్గా డి వెంకట నరసయ్య యాదవ్ గారు అయితే కొనసాగుతారు. అక్కడి నుంచి దేవరకొండకు నైట్ వరకు దేవరకొండకు చేరుకుంటుంది. డే 4 వచ్చేసి మనకు దేవరకొండలో 10 గంటలకు యాత్ర అయితే స్టార్ట్ అవుతుంది. సో దేవరకొండలో ఉన్నటువంటి యాదవ్ సోదరులు అందరూ, అదే పక్కన ఉన్నటువంటి డిండి, చందంపేట, పిఏపల్లి ఆ ఏరియాలో ఉన్నటువంటి అందరూ కూడా ఈ యొక్క యాత్రలో పాల్గొనవచ్చు. సో దీనికి ప్రోగ్రామ్ కోఆర్డినేటర్గా మల్లేశ్వరి యాదవ్, అదేవిధంగా ముచ్చర్ల ఏడుకొండల యాదవ్ గారు కొనసాగుతున్నారు. మళ్ళీ ఇన్ఛార్జ్గా టోటల్గా డిస్టిక్ ఇన్ఛార్జ్గా ముచ్చర్ల ఏడుకొండల యాదవ్ గారు అయితే కొనసాగుతున్నారు. ఆ రోజు అంటే 12 ఆగస్టు రోజు దేవరకొండ, నల్గొండలో కంప్లీట్ చేసుకొని సూర్యాపేటలో వరకు అయితే ఈ యాత్ర రీచ్ అవుతుంది. సో డే 5 రోజు సూర్యాపేటలో 13 ఆగస్టు అంటే బుధవారం రోజు సూర్యాపేటలో మార్నింగ్ 10 గంటలకు స్టార్ట్ అయ్యి ఖమ్మం చేరుకుంటుంది. సో అక్కడ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్గా మర్యాద సైదుల్ యాదవ్ గారు, అదేవిధంగా ఇన్ఛార్జ్గా లోడంగి గోవర్ధన్ యాదవ్ గారు కొనసాగడం జరుగుతుంది. సో డే 6 వచ్చేసి 14 ఆగస్టు ఖమ్మంలో 10 గంటలకు యాత్ర స్టార్ట్ అయ్యి మహబూబాబాదులో మళ్ళీ 4 గంటలకు యాత్ర కొనసాగుతుంది. చివరగా ఇది వరంగల్కి అయితే చేరుకుంటుంది. ఇక్కడ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్గా సింబాద్రి యాదవ్, మల్లిబాబు, ఎడ్ల వేణు యాదవ్ కొనసాగుతున్నారు. అదేవిధంగా ఇన్ఛార్జ్గా వెంకట నరసయ్య యాదవ్ గారు అయితే కొనసాగుతున్నారు. డే 7 అయితే 15 ఆగస్టు ఫ్రైడే రోజు యాత్ర వరంగల్లో మార్నింగ్ 10 గంటలకు చిన్న మీటింగ్ ఏర్పాటు చేసుకొని అక్కడి నుంచి భారీ స్థాయిలో యాత్ర కొనసాగి అక్కడి నుంచి సిద్దిపేటకు సాయంత్రం వరకు సిద్దిపేటకు చేరుకుంటుంది. ఆ సిద్దిపేటలో కూడా భారీ స్థాయిలో యాత్ర కొనసాగుతుంది. సో సిద్దిపేటకు సంబంధించి ప్రోగ్రామ్ కోఆర్డినేటర్గా రాజయ్య యాదవ్ వరంగల్ నుంచి, అదేవిధంగా ఐలయ్య యాదవ్ సిద్దిపేట నుంచి కొనసాగుతున్నారు. సో ఇన్ఛార్జ్ వచ్చేసి సిద్దిరాజ్ యాదవ్ వరంగల్, అదేవిధంగా పోచబోయిన సిఆర్ యాదవ్ సిద్దిపేట నుంచి వాళ్ళు ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తున్నారు. డే 8 వచ్చేసి 16 ఆగస్టు అంటే సాటర్డే రోజు హైదరాబాద్లో నాగోల్లో 2 గంటలకు యాత్ర స్టార్ట్ అయ్యి శుభం కన్వెన్షన్ హాల్ వరకు చేరుకొని అక్కడ శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అయితే చేయడం జరుగుతుంది. పెద్ద ఎత్తున ఇక్కడ హైదరాబాద్లో కూడా కొనసాగుతుంది. ఇక్కడ దీనికి ప్రోగ్రామ్ కోఆర్డినేటర్గా పోచబోయిన వినోద్ యాదవ్, అదేవిధంగా ఇన్ఛార్జ్గా మైల్కోల్ మహేందర్ యాదవ్ గారు కొనసాగడం జరుగుతుంది. డే 9 వచ్చేసి మనకు సిరిసిల్లాలో 10 గంటలకు ఎర్లీ మార్నింగ్ హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యి సిరిసిల్లాలో 10 గంటలకు యాత్ర అయితే కొనసాగడం జరుగుతుంది. అక్కడి నుంచి కరీంనగర్ వెళ్ళి కరీంనగర్లో కూడా మళ్ళీ 4 గంటలకు యాత్ర అయితే భారీ స్థాయిలో కొనసాగడం జరుగుతుంది. సో ఇక్కడ వచ్చేసి ఏటీ యాదవ్ గారు, అదేవిధంగా నాగారపు సత్యనారాయణ యాదవ్ గారు ప్రోగ్రామ్ కోఆర్డినేటర్గా ఉన్నారు. అదేవిధంగా ఇన్ఛార్జ్గా మహేంద్రనాథ్ యాదవ్ గారు అయితే కొనసాగడం జరుగుతుంది. ఇక డే 10 వచ్చేసి మనకు పెద్దపల్లిలో కరీంనగర్ నుంచి పెద్దపల్లి వెళ్ళి
పెద్దపల్లిలో 10 గంటలకు యాత్ర కొనసాగుతుంది. అదేవిధంగా పెద్దపల్లిలో కంప్లీట్ చేసుకొని రామగుండంలో మళ్ళీ సాయంత్రం 4 గంటలకు యాత్ర అయితే కొనసాగడం జరుగుతుంది. సో ఈ పెద్దపల్లి రామగుండంలో ఉన్నటువంటి సోదరులందరూ కూడా 18 ఆగస్టు రోజు అక్కడ చేరుకొని విజయవంతం చేయాల్సిన అవసరం అయితే క్లియర్గా కనిపిస్తుంది. సో ఇక్కడ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్గా మారం తిరుపతి యాదవ్ గారు ఉన్నారు. అదేవిధంగా ఇన్ఛార్జ్గా మేకల మల్లేశం యాదవ్ గారు అయితే ఉన్నారు. అది ఆ రోజు మంచిర్యాల వరకు చేరుకుంటుంది. డే 11 వచ్చేసి మనకు 19 ఆగస్ట్ రోజు అంటే మంగళవారం రోజు మంచిర్యాలలో 10 గంటలకు యాత్ర కొనసాగి సిర్పూర్ వరకు సాయంత్రం వరకు సిర్పూర్ చేరుకుంటుంది. సిర్పూర్లో భారీ స్థాయిలో ఈ ర్యాలీ తీసి మహారాష్ట్ర వాళ్ళకైతే మనం అప్పగించడం జరుగుతుంది. సో ఆ రోజు సిర్పూర్లోనే పడుకొని మహారాష్ట్ర వాళ్ళకు మనము ఇచ్చేస్తాము. సో అక్కడి నుంచి యాత్ర అయితే ముగింపు జరుగుతుంది. కాబట్టి యాదవ్ సోదరులందరూ కూడా ఈ యొక్క డేట్స్ని మీ ప్రాంతాల్లో గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా యాదవులే కాకుండా మిగతా అందరూ కూడా మీ దోస్తులు కావచ్చు, స్నేహితులు, బంధువులు ఎవరైనా ఈ యాత్రలో పాల్గొనవచ్చు. ఎందుకంటే ఈ ఐర్ సైనికులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు దేశం కోసం, దేశం భూభాగం కాపాడడం కోసం చైనాతోటి యుద్ధం చేసి చనిపోయారు. కాబట్టి వీళ్ళేదో యాదవుల కోసమో లేకపోతే ఇంకోరి కోసమో కాదు, భారతదేశ గౌరవం కోసం వాళ్ళు త్యాగం చేసి వాళ్ళ ప్రాణాలను సైతం పోగొట్టుకొని వాళ్ళు ఇవాళ రెజంగ్లా ప్రాంతాన్ని కాపాడడం జరిగింది. కాబట్టి వాళ్ళ ఆత్మకు శాంతి చేకూరాలన్నా, వాళ్ళని స్మరించుకోవాలన్నా ఖచ్చితంగా మనం ఈ కలశ్ యాత్రలో పాల్గొనాల్సినటువంటి అవసరం అయితే ఉంది. కాబట్టి ప్రతి ఒక్క యాదవ్ సోదరుడు కూడా పాల్గొనాలని కోరుకుందాం. కాబట్టి చూస్తూనే ఉండండి యాదవ్ విజన్ ఛానల్. మరిన్ని అప్డేట్స్తో మేము ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తా. కాబట్టి మా యొక్క ఛానల్ని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.